హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఈ రోజు అయితే ఇంకా ఒక సింపుల్ హ్యాండ్స్ డిజైన్ అయితే చూపిస్తాను. ఈ మధ్య కాలంలో నేను మొత్తం ఇలాగా బుగ్గల హ్యాండ్స్ అనేది గుట్టుకుంటున్నాను. అది మీకు కూడా బాగా నచ్చేసి అక్క ఎలా అనేసి అయితే ఇంకా చూపిస్తున్నారు. బుగ్గల హ్యాండ్సే కానీ కొంచెం డిజైన్తో అయితే ఇంకా చూపిస్తాను. అది ఎలా అనేది అయితే ఇంకా ఇప్పుడు చూసేద్దాం. మనము ముందుగా అయితే ఇంకా హ్యాండ్స్ అనేది బుగ్గలు పెట్టుకోవడానికి అయితే ఇంకా ఇలా అనేది కటింగ్ చేసుకోవాలి. చూడండి, ఇలా క్రాస్గా అనేది కటింగ్ చేసుకోవాలి. మనం హ్యాండ్స్ ఎలా కటింగ్ చేసుకుంటామో అలాగనే కటింగ్ చేసుకోవాలి. వచ్చేసి నేను చాలా వీడియోస్లోనే చెప్పాను, డబల్గా అయితే ఇంకా క్లాత్ తీసుకోవాలి. ఇప్పుడు మనం 10 ఇంచుల క్లాత్ తీసుకున్నామంటే ఇంకా హ్యాండ్స్కు 20 ఇంచుల క్లాత్ తీసుకోవాలి. 10-15 ఇంచులు అనేది కుచ్చు పెట్టుకుంటూ రావాలి. అందుకోసం అనేసి అయితే కనుక నేను చూడండి, ఇది చీర కాబట్టి చాలా ఎక్కువనే తీసేసుకున్నాను. ఇంత అయితే తీసుకున్నాను. మనకు ఇక్కడ వచ్చేసి పొడవు కూడా వచ్చేసి 5 ఇంచులు ఉందనుకోండి, 6 లేదా 7 ఇంచులు అట్లా తీసుకోవాలి. అప్పుడే అనేది హ్యాండ్స్ అనేది ఇలాగ కిందికి అనేది వస్తుంది, లేకుంటే కనుక పైకి అనేది పోతుంది. అందుకోసం అనేది అలా అయితే కనుక తీసుకోవాలి. చూడండి, నేనైతే హ్యాండ్స్ ఆల్రెడీ కటింగ్ చేశాను. ఇంకా మీకు కటింగ్ది ఇది ఉట్టి ఇవి హ్యాండ్స్ బుగ్గల హ్యాండ్సే కావాలి అంటే కనుక ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. అక్కడ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలనేది కూడా అనేది పెట్టేశాను. చూడండి, నేను సగం అన్నాను కదా, ఇక్కడ అయితే కనుక నేను మార్కింగ్ వేసుకున్నాను. ఇక్కడ నుంచి అయితే కనుక కుచ్చు పెట్టేసుకోవాలి. కానీ ముందుగా అయితే కనుక మనము దీన్ని అయితే కనుక మడిచి అయితే కనుక కుట్టేసుకున్నాం. వారణ అనేది ఇక్కడ వారణ ఉంది కదండి, ఇలా అనేది మడిచి అనేది కుట్టేసుకోవాలి. చూడండి, బుగ్గల హ్యాండ్స్లోనే డిజైన్ చూపిస్తా అన్నాను కదా, దానికోసం అయితే కనుక నేను కటింగ్ అయితే చేశానండి హ్యాండ్స్ అనేది. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, బుగ్గల హ్యాండ్స్ పెట్టుకోవాలి అంటే కనుక మనము డబల్ క్లాత్ తీసుకోవాలి. ఇప్పుడు 10 ఇంచులు తీసుకున్నామంటే కనుక మామూలుగా అయితే కనుక 20 ఇంచులు తీసుకోవాలి. 15 ఇంచులు అనేది కుచ్చు పెట్టేసుకోవాలి. అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది. మనకు బఫ్ కూడా అంటే కనుక చాలా ఎక్కువగా ఉంటుంది, చూడ్డానికి బాగుంటుంది. ఇంకా చూడండి, నేనైతే చీరలో క్లాత్ కాబట్టి ఎక్కువనే తీసేసుకున్నాను. జాకెట్ అయితే ఇంత రాదు కాబట్టి మనము నార్మల్గా దానికి సరిపడేటట్టుగా తీసుకోవాలి. ఇంకొచ్చేసి ఇక్కడ వచ్చి ఈ పొడవు కూడా అనేది మీరు మామూలుగా 5 ఇంచులు వచ్చింది అనుకోండి మనకు జాకెట్ పొడవు అనేది, ఇవి తీసుకున్నాక 7 ఇంచులు తీసుకోవాలి. 7-7.5 తీసుకున్నామంటే కనుక మనకు అప్పుడు కరెక్ట్గా వస్తుంది. మనకు 5 ఇంచులే ఉంది కదా అనేసి 5 ఇంచులు తీసుకున్నామంటే కనుక పైకి పోతుంది, అంటే చెయ్యంతా పైకి అనేది వచ్చేస్తుంది. అందుకోసం అనేసి నేనైతే కనుక చూడండి ఆల్రెడీ కటింగ్ చేసేసాను. ఇవి హ్యాండ్స్ అనేది మనము ఇలా అయితే కనుక కుచ్చు పెట్టేసుకుందాము. ముందుగా అనేది కుచ్చు పెట్టడానికి అయితే ఇలా ఎక్కడి నుంచి కుచ్చు పెట్టాలనేది మార్కింగ్ అయితే వేసుకోవాలండి. మార్కింగ్ వేసుకొని ఇలా అనేది కుచ్చు పెట్టుకుంటూ రావాలి. ఇలా అనేది కుచ్చు పెట్టుకుంటూ రావాలి. కుచ్చు పెట్టడం చాలా ఈజీ. మనము ఎక్కడి వరకు దాటు పెట్టేసామో ఈ వత్తల దాటు దగ్గర నుంచి ఇటు సైడ్ దాటు వచ్చేంత వరకు అనేది కుచ్చు పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా అనేది పెట్టేసుకోవాలి. ఇలా అనేది కుచ్చు పెట్టేసుకోవాలి. ఇలా అనేది కుచ్చు పెట్టేసుకోవాలి. అలాగనే ఇటు సైడ్ కూడా సేమ్ అలాగనే అనేది కుచ్చు అనేది పెట్టేసుకోవాలి. మనము ఇటు సైడ్ కూడా సేమ్ ఇలాగనే అనేది కుచ్చు పెట్టేసుకోవాలి, అంటే ఆపోజిట్ పెట్టేయాలి. ఇప్పుడు ఇది అనేది ఇటు సైడ్ పెట్టేసాం కదండి, ఇది అనేది ఇటు సైడ్ పెట్టేసాం కదా, ఇప్పుడు అనేది ఇటు సైడ్ మనకెళ్ళి అనేది పెట్టేసుకోవాలి. చూడండి, ఇలాగా చూడండి, ఇలా అనేది కుచ్చు పెట్టేసుకోవాలి. ఎంత బాగా వచ్చేసిందో చూడండి, ఇలా అనేది కుచ్చు పెట్టేసుకోవాలి. ఇలాగనే ఇంకొక దాన్ని కూడా అలాగనే పెట్టేద్దాం. ఇలా అనేది 2 కుట్టేసుకోవాలి. 2 కుట్టేసుకున్న తర్వాత ఏం చేయాలంటే కనుక దీన్ని అనేది ఇలా సమానంగా పెట్టేసుకోండి. మనకు ఆల్తీ బ్లౌజ్ ఉంటుంది కదా, దాన్ని అనేది ఇక్కడ మనము చేయి లూజ్ ఉంటుంది కదండి, అటు సైడ్ అనేది ఇలా పెట్టేసేయండి. దానికన్నా కొంచెం ఎక్కువగా పెట్టేసి దీన్ని అనేది ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుందాం. కట్ చేసుకున్నామంటే కనుక మనకు డిజైన్ పెట్టడానికి ఎక్కువ క్లాత్ అనేది అవసరం ఉండదు. చూడండి, ఇలా క్రాస్గా అనేది కట్ చేసుకోవాలి. నేను 2 అనేది కూడా ఇలా కట్ చేసేసానండి. ఇక్కడ చూడండి, ఇలా అనేది మనకి హ్యాండ్స్ అనేది వచ్చేసాయి. ఇవి అనేది ఇప్పుడు పక్కన పెట్టేద్దాము.
ఇప్పుడు ఒక అట్ట ముక్కను తీసేసుకోండి. అట్ట ముక్కను తీసేసుకొని ఇలా అనేది 2 రూపాయల కాయిన్ ఉంటుంది కదండి, దాన్ని అనేది తీసుకోండి. దాన్ని తీసేసుకొని ఇలా రౌండ్గా అనేది గీసేసుకోండి. ఇలా గీసుకున్న తర్వాత దీన్ని అనేది మనము కటింగ్ చేసేసుకున్నాము. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు మీరు కటింగ్ అనేది చేసేసుకోండి. ఇలా అనేది కటింగ్ చేసేసుకోవాలి. అట్ట ముక్కనైతే మనం కట్ చేసుకున్నాం కదా, క్యాన్వాస్ అనేది తీసేసుకొని లైనింగ్ క్లాత్ మీద ఇలా అయితే కనుక ఐరన్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి చూడండి, క్యాన్వాస్ అయితే కనుక 3 ఇంచుల ఎడల్పుతో ఉంది. పొడవు అనేది ఇంకా మనకు చూడండి ఇక్కడ ఎంత పొడవు ఉందో దీన్ని పట్టించి తీసేసుకోవాలి. కొంచెం ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ అయితే కనుక తీసుకోకూడదు. ఇలా అయితే కనుక తీసేసుకోవాలి. ఇప్పుడు అనేది దీన్ని పక్కన పెట్టేసి చూడండి, ఇది ఉంది కదా, ఇలా పెట్టేసి మనము గీసేసుకుందాము. ఇలాగా మనము ఈ అట్ట ముక్కను ఎందుకు కట్ చేసుకున్నాము అంటే మనకు కరెక్ట్గా వస్తుంది. ఎక్కువ లేకుండా, లేకుంటే చిన్నగా పెద్దగా లేకుండా కరెక్ట్ సైజులో అన్నీ ఒకటే సైజులో అనేది వస్తాయి. దానికోసం మాత్రమే మనం అట్ట ముక్కను అనేది ఇలా కట్ చేసుకున్నాము. ఇలాగనే అనేది ఇదే సైజ్ అనేది ఏం లేదండి, కొంచెం పెద్ద సైజుగా కట్ చేసుకున్నారంటే తిప్పేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. మీరు అలా అయినా కానీ కట్ చేసుకోవచ్చు. నేనైతే కనుక మీకు బాగా అర్థం కానికి అనేది నేను 2 రూపాయలు ఉంటుంది కదా, అది అనేది చూపిస్తున్నాను. దాంతో అయితే కనుక మీకు ఈజీగా అర్థమవుతుంది కదా అన్నట్టుగా. మీరు ఏదైనా బాటిల్ మూత ఉంటుంది కదండి, దాంతో అయినా కానీ మీరు అనేది ఇలాగా అట్ట ముక్క మీద పెట్టేసి గీసేసుకొని తర్వాత అనేది కట్ చేసుకోవచ్చు. ఇంకా చూడండి, ఇలాగనే అనేది గీసేసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇంకొకటి ఉంది కదండి, దీని మీద అనేది కరెక్ట్గా పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత దీనికి అనేది పక్కకు జరగకుండా గుండు పిన్నులు అనేది పెట్టేసేయండి, లేకుంటే పక్కకు జరుగుతుంది మనం కటింగ్ చేసుకున్నప్పుడు. అందుకోసం అనేది జరగకుండా కరెక్ట్గా చూసుకొని ఇక్కడ అక్కడొకటి అక్కడొకటి ఇలా గుండు పిన్నులు పెట్టేసామంటే మనకు పక్కకు జరగకుండా ఉంటుంది. 2 ఒకటేసారి అనేది కటింగ్ అయిపోతాయి. లేకుంటే ఒక్కొక్కటి కటింగ్ చేసుకోవాల్సింది ఉంటుంది. మళ్ళీ ఇంకొక దాని మీద కూడా ఇలాగనే గీసుకోవాల్సింది ఉంటుంది. చూడండి, ఇలా పిన్నులు పెట్టేసుకున్న తర్వాత ఇటువైపు తిప్పి చూసుకోండి కరెక్ట్గా ఉన్నదా లేదా అనేసి చూసుకొని తర్వాత అనేది మీరు కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. కత్తెర అనేది సరిగా తిరగదు. మనకు ఇంకొక టెన్షన్ ఏంటంటే లోపలికి తెగుతుందో ఏమో అన్నట్టుగా భయంగా ఉంటుంది. అందుకోసమే కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకున్నారంటే నీట్గా అనేది వచ్చేస్తుంది. చూడండి, ఇలాగనే మొత్తం అనేది కట్ చేసేసుకున్నాము. చూడండి, ఇలా అనేది కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ గుండు సూదులు ఉన్నాయి కదండి, ఇవి తీసేసుకోండి. మనకు 2 అనేది కరెక్ట్గా అనేది వచ్చేసాయి. చూడండి, ఇలా అనేది కట్ చేసుకున్న తర్వాత మనకు అసలైన క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ మీద అనేది దీన్ని అనేది ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా అనేది పెట్టేసుకొని మనము ఇది ఎలా కటింగ్ చేసామో అలాగనే అనేది కుట్టుకోవాలి. దీనికి కూడా పిన్నులు అనేది పెట్టేద్దాము. చూడండి, ఇలా గుండు సూదులు పెట్టేసుకున్న తర్వాత మనము ఎలా అనేది కటింగ్ చేసామో సేమ్ అలాగనే కుట్టుకోవాల్సి ఉంటుంది. కొంచెం చూసుకొని అయితే కుట్టుకోవాలి. నేను ప్రతి వీడియోలో డ్రెస్సులు అనేది మూలలు తిప్పేటప్పుడు కానీ ఏమన్నా డిజైన్స్ చూపించేటప్పుడు కానీ ఇలా పాదం అనేది ముందు సూది లోపలికి దింపేసి తర్వాత పాదం అనేది పైకి ఎత్తేసి తర్వాత అనేది తిప్పేసుకోవాలని చెప్తూనే ఉంటాను. అలా చేస్తేనే మనకు కరెక్ట్గా వస్తాయి మూలలు అనేది.
లేకుండా సరిగా అనేది రాకుండా ఉంటాయి. కొంచెం అయితే టైం పడుతుంది, కానీ మనకు డిజైన్ అయితే చాలా బాగా వస్తుంది. ఇలాగనే మొత్తం అనేది కుట్టేద్దాము. ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని చూడండి, క్లాత్ని అనేది కట్ చేసుకున్నాము. ఇలా అనేది కటింగ్ చేసేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత ఇటువైపు అనేది తిప్పేసుకుందాము. చూడండి, ఇలా అనేసామంటే నీట్గా అనేది వచ్చేస్తుంది. చూడండి, ఇలా అనేది మొత్తం తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇక్కడ అనేది పైన మీకు ఇష్టం ఉంటే కుట్టు అనేది వేసేసుకోండి, లేకుంటే ఏం అవసరం లేదు. ఐరన్ చేసామంటే పూర్తిగా అనేది అణిగిపోతుంది, పక్క క్లాత్ కూడా జరగదు. ఇప్పుడు క్యాన్వాస్ ఎంతవరకు ఉందో మనకి ఇటువైపు అనేది కనిపిస్తూ ఉంది కదా, అంతవరకు అనేది కుట్టు వేసేసుకోవాలి. లేకుంటే కనుక మనకు క్లాత్ మనం ఎంతవరకు ఒక 3 ఇంచులు మనం తీసుకునేది 3 ఇంచులు, ఇప్పుడైతే కనుక మనకు 2 ఇంచులన్నర అయితే కనుక వస్తుంది. మామూలుగా కుట్టంగా 2 ఇంచులు అయితే వస్తుంది. అది చూసుకొని అనేది కటింగ్ చేసేసుకోండి. ఇలా అనేది కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది దీన్ని సమానంగా అనేది ఇలా పట్టేసుకోండి. ఇలా పట్టుకొని ఇక్కడ అనేది ఒక చిన్న దాట్ అనేది పెట్టేసుకోండి. ఇలా దాట్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇది ఉంది కదా, దీన్ని అనేది కూడా ఇలా సమానంగా అనేది పట్టేసుకోండి. ఇలాగా సమానంగా పట్టుకొని ఇక్కడ నుంచి ఇలా పెట్టేసి అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత చూడండి, మనకు ఇలా అయితేనక వస్తుంది. చూడండి, హ్యాండ్స్ అనేది మనకి ఇలా అయితేనక వస్తుంది. చూడండి, ఇంకొక హ్యాండ్స్ కూడా కుట్టేశాను. కుట్టిన తర్వాత అయితేనక మనకి ఇలా అయితే వస్తాయి. నేనైతేనక పూర్తి జాకెట్ కుట్టిన తర్వాత వేసుకొని కూడా ఎలా ఉంటుంది అనేది మీకైతే చూపిస్తాను. ఇప్పుడైతే మనకు హ్యాండ్స్ డిజైన్ అయితేనక రెడీ అయిపోయింది. డిజైన్ అయితేనక మొత్తానికి ఇది బ్లౌజ్ కుట్టిన తర్వాత వేసుకున్న తర్వాత ఎలా ఉంది అనేది మీకైతే చూపిస్తాను. అప్పుడు చూసారంటే మీకు కూడా అర్థమైపోతుంది. హ్యాండ్స్ డిజైన్ అయితే కుట్టాం కదా కట్ వర్క్ లో, చూడండి నేను వేసుకొని కూడా చూపిస్తానని చెప్పాను కదా, వేసుకుని అయితే చూపిస్తున్నాను. చూడండి, నేనైతే ఈ పూసలు ఉన్నాయి చూడండి, వేతనక కుట్టేది ఎలా అనేది చూపించలేదు. మీకు నచ్చితే ఒకవేళ పూసలు కుట్టుకోండి, లేకుంటే నార్మల్గా అయినా కూడా చాలా బాగుంటుంది. వేసుకున్న తర్వాత అయితే ఇలా అయితే ఉంటుంది. మనకు ఇంత లేకున్నా కూడా ఒకవేళ ఇంత కిందికి పెట్టుకోకుండా కూడా కొంచెం పైకైనా కూడా మనం పెట్టేసుకోవచ్చు. అంటే మనకి ఎలా అయితే బాగుంటుంది అనేది చూసుకొని అయితే పెట్టుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే దీంతో పాటు నేను నెక్ డిజైన్ అయితే పెట్టుకున్నానండి ఈ బ్లౌజ్ అనేది. చూడండి, డిజైన్ అయితే ఇది ఇలా అయితే పెట్టుకున్నాను. ఇది చీరల మీదకి అయితే చాలా బాగుంటుందండి. నేనైతే లంగా అనేది చీరనే కుట్టుకున్నాను కాబట్టి సేమ్ క్లాత్ అనేది కనిపిస్తా ఉంది. లేకుంటే మీరు చీరలో క్లాత్ బ్లౌజ్ క్లాత్ వేరు వస్తుంది కదా, మీరు అదేనా కానీ వేసుకున్నారంటే డిజైన్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ డిజైన్ నచ్చితే ఈ వీడియో చూసిన తర్వాత ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి. ఛానల్లో ఈ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఒకవేళ ఆ వీడియో కూడా చూసి నచ్చితే రెండు అనేది ట్రై చేయండి. ట్రై చేసి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ అయితే చేయండి. ఎలా ఉందని కూడా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.